నీకు 6,42,000 కోట్ల అప్పు ఉందని నీకు తెలుసు, మనస్సాక్షిగా తెలుసు. ప్రజలకు మోసం చేసావు, గవర్నర్ గారి చేత తప్పు చెప్పించావు, ఓకే. మరి అలా 6,42,000 కోట్ల అప్పు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇన్ని పథకాలని నేను ఇస్తున్న ఏవైతే ఇచ్చానో 24వ సంవత్సరం వరకు, దీన్ని నేను పెద్దగా పెంచలేను, ఇవైతే కొనసాగిస్తాను, కొంచెం పెన్షన్ పెంచుతాను అని చెప్పారు. మిగతా పెంచలేనన్నా. నువ్వేం చెప్పావు? నువ్వు 14 సంవత్సరాల ముఖ్యమంత్రివి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు. బడ్జెట్ను బట్టి ఏ ఏ పథకాలను హామీ ఇవ్వాలన్న కామన్ సెన్స్ మీకు లేదా? మీకు తెలియదా? తెలియకనే ఈ వాగ్దానాలు ఇచ్చారా? తెలియకనే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చూస్తే భయం వేస్తుంది అంటారా? అంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఇదే సబ్జెక్ట్ని ఆ సూపర్ 6ని పవన్ కళ్యాణ్ కూడా చదివి వినిపించాడు కదా. నేను ఏదైతే ఇప్పుడు అడిగానో చెప్తున్నానో అవన్నీ ఆయన చదివి వినిపించాడు. రేపు అధికారంలోకి వస్తే ఇదంతా మేము అమలు చేస్తామని చెప్పాడు. 31,000 మంది మహిళలు తప్పిపోయినారు, అదృశ్యం అయిపోయినారు, వాలంటీర్స్ వల్ల అదృశ్యం అయిపోయారు, నా కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి అని అన్నావు. సవాష్, ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు, ఏడాది అయింది, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కేంద్రం మీతో లింక్ ఉంది, ఎన్డీఏలో ఉన్నారు. మరి ఆ కేంద్ర నిఘా బృందాలు ఎక్కడ నిద్రపోతున్నాయి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నువ్వెక్కడ గాడిదలు కాస్తున్నావు?